హాయ్ అండి. నేను డాక్టర్ రాకేష్ రాజా. నేను ఆర్థోపెడిక్ సర్జన్‌ని. జాయింట్ రీప్లేస్‌మెంట్ ఫెలోషిప్ చేశాను. అలానే స్పోర్ట్స్ ఇంజరీస్‌లో ఫెలోషిప్ ఉందండి నాకు. జనరల్‌గా బోన్ ఇరగటం అనేది ఇంతకుముందు పూర్వకాలంలో ఏంటి కట్లు కట్టించడం, అవి చేయటం, ఇది చేయటం అట్లా చేస్తారనమాట. ఇప్పుడు బోన్ ఇరగటం ఎందుకు ఇరుగుతది? జనరల్‌గా ఏంటంటే ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఏదైతే ఆ ఇన్సల్ట్ ఉంటదో, గబక్కన ఇంపాక్ట్ ఉంటదో దానివల్ల బోన్ ఇరుగుతది. అలా గాకుండా పెద్దవాళ్ళలో అయితే జనరల్‌గా పెద్దవాళ్ళలో బోన్స్ చాలా పల్చగుంటది. సో, మనకేంటంటే తొంటి దగ్గర, ఈ రిస్ట్ దగ్గర, లేదంటే మన వెనక వెన్నుపూస దగ్గర స్పైన్ అంటాం గదా! అక్కడ కొంచెం ఫ్రాక్చర్స్ అది ఫ్రెజైల్ ఫ్రాక్చర్స్ అంటారు. అది ఏజ్‌తో పాటు బోన్ వీక్ ఉండటం వల్ల వచ్చిన ఫ్రాక్చర్స్ అనమాట. ఈ బోన్ ఫ్రాక్చర్ అనేది బోన్ యూనియన్ అది అంటే ఎన్ని రోజుల్లో బోన్ అతుకుతది. అదనేది అది వ్యారీ అవుతా ఉంటది. కొంతమందిలో తొందరగా అతుకుతది. కొంతమందిలో చాలా డేస్ పడతది. ఇది ఎందువల్లంటే ఇప్పుడు చిన్న ఏజ్‌లో మన పిల్లల్లో బోన్ ఫ్రాక్చర్ అయితే హీలింగ్ అనేది చాలా ఫాస్ట్ ఉంటది. సో, మనమేంటంటే ఇప్పుడు చిన్న పిల్లల్లో ఎవరికైనా ఫ్రాక్చర్ అయిందనుకో, పెద్దవాళ్ళలో 4 వారాల నుంచి 6 వారాలు పట్టే బోన్ యునైట్ అవ్వటానికి అయ్యే టైమ్ చిన్న పిల్లల్లో 2 వారాలు, 3 వారాల్లోనే తొందరగా అతుక్కుంటదనమాట. సో, జనరల్‌గా పెద్దవాళ్ళలో అతుక్కునే డ్యూరేషన్ 4 వారాల నుంచి 6 వారాలు పడతది. ఏదైతే బోన్ ఎండ్స్ ఏదైతే ఇరిగినాయో దాని చుట్టూ కొత్త బోన్ ఒస్తది. సో, ఆ బోన్ వచ్చిన తర్వాత వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళన్నీ చేసుకోవచ్చు. కానీ దాని బోన్‌కి పాత స్ట్రెంగ్త్ రావటానికనేది చాలా టైం పడతదనమాట. అదే కొంచెం జాయింట్ల దగ్గరైతే 6 నెలల నుంచి 9 నెలలు పడతది. అదే పెద్ద బోన్, తొడ బోన్ అదంతా ఇరిగినప్పుడు 1 ఇయర్ నుంచి 1 ½ ఇయర్ పడతది. కొంచెం ఏంటంటే ఈ బోన్ యూనియన్ ఎవరిలో డిలే అవుతది. కొంచెం థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళలో డిలే అవుతది. ఎక్కువ మగవాళ్ళలో అయితే స్మోకింగ్ హ్యాబిట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో బోన్ యూనియన్ అనేది డిలే అవుతది. సో, అలాంటప్పుడు ఏంటంటే కొంచెం మేము బోన్ యూనియన్‌కి కొంచెం ఏదైతే అలవాట్లు ఉన్నాయో థైరాయిడ్ కంట్రోల్‌లో చేసుకోవాలి. స్మోకింగ్ అవాయిడ్ చేయాలి. అలానే బోన్ యూనియన్‌కి హెల్ప్ అయ్యే కొంచెం కాల్షియం గానీ, కొంచెం సైజస్ క్వాడ్రాంగులరిస్ అంటారు. కొంచెం మాలిక్యూల్స్ గానీ బోన్ యూనియన్ తొందర హీల్ అవ్వడానికి అది ఇస్తామనమాట. సో, బోన్ ఇరగటం అనేది నే ఏదైతే ఇరిగిన బోన్ అతుక్కునేదనేది నేచర్ అనమాట. బోన్ ఎలా అయినా అతుక్కుంటది. మనం చేయాల్సిన పనల్లా ఊరక చిన్న చిన్న బోన్ ఇరగ్గానే కట్లకు గాని వెళ్ళి మసాజులన్నీ చేపిచ్చి, బోన్ కరెక్ట్ లైన్‌లో ఉన్న బోన్‌ని డ్యామేజ్ చేయటం వల్ల ఏంటంటే బోన్ వంకరగా అతుక్కోవటం. కొన్నిసార్లు ఏంటంటే ఆ మసాజులు గట్టిగా కట్టడం వల్ల రక్తమంతా ఆగిపోయి, ఆ బోన్ యునైట్ అవ్వకుండా పోతదనమాట. నాన్ యూనియన్ అంటారు. సో, మీరు ఏమీ ఇబ్బందేం లేదు. బోన్ ఫ్రాక్చర్ అవ్వగానే అన్నిటికి ఆపరేషన్ చేయము. ప్లేట్లు, రాడ్లు అట్లా ఏమెయము. మా పనేంటంటే బోన్‌ని కరెక్ట్‌గా ఏదైతే ఇరిగిన బోన్‌ని లైన్‌లో పెడతామనమాట. సో, అలా లైన్‌లో పెట్టిన తర్వాత బోన్ దానంతట అదే అతుక్కుంటది. సో, ప్రతిదానికి ఏదైనా మేజర్ అయ్యి మనకేంటంటే కొన్ని కండిషన్స్ ఉంటాయనమాట. బోన్ కరెక్ట్ లైన్‌లో లేకుండా ఎటంటే అటు ఉంటాము. లేదంటే నరాల మీద ఒత్తిడి పడ్డప్పుడు మేము ఆపరేషన్ చేసి రాడ్‌లేస్తాము. లేదు సింపుల్ ఫ్రాక్చర్ ఉంది. ఏం కదలకుండా ఉన్నప్పుడు చిన్న పట్టీతో కూడా హీల్ అయిపోతది. సో, అనవసరంగా మీరు కట్లకి అవి ఇవి వెళ్ళి బోన్‌ని డ్యామేజ్ చేసుకోవటం ఇవి చేసుకోకుండా దగ్గరలో ఉన్న సర్జన్ దగ్గరికెళ్తే తక్కువలో అయిపోతది. నీట్‌గా ఏదైతే ఏ పొజిషన్‌లో పట్టీ ఎయాలో చిన్న పట్టీ ఏసి దాంతోనే హీల్ అయిపోతది.